హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2018లో ఈజిప్ట్లో అరబిక్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే డైమండ్ డస్ట్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 2018 జనవరి 1 రోజున తాహిర్ బయట నుంచి ఇంటికి వచ్చి చూడగా తన నాన్న కింద పడిపోయి ఉంటాడు. తాహిర్ నాన్నని ఎవరో చంపేసి ఉంటారు. కానీ అదే టైంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి వెనక నుంచి తాహిర్ మీద దాడి చేస్తారు. ఎవరు దాడి చేశారో ప్రస్తుతం మనకు తెలియదు, కానీ ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత స్టోరీ గతానికి అంటే 1954 టైంకి వెళ్తుంది. ఆ టైంలో మనకు తాహిర్ నాన్న మురాద్ చిన్నప్పటి లైఫ్ ను చూపించడం జరుగుతుంది. ఆ టైంలో ఈజిప్ట్ లోని రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఆ కారణాల వల్ల ఒక రోజు సడన్ గా మురాద్ నాన్న చనిపోతాడు. ఆ టైంలో మురాద్ చాలా చిన్నగా ఉంటాడు. మురాద్ కి వాళ్ళ నాన్న ఒకవేళ ఎవరి వల్ల అయినా తప్పు జరిగితే ఆ తప్పుకి క్షమించమని అడగడం సరిపోదు, ఆ తప్పుని సరి చేసుకోవాలి అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత తాహిర్ నాన్న మురాద్ లైఫ్ లో ఇంకేం జరిగిందో మనకు ముందు ముందు తెలుస్తుంది. కట్ చేస్తే స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. మురాద్ ఇప్పుడు చాలా ముసలివాడు అయి ఉంటాడు. అలాగే తను నడవలేక వీల్ చైర్ లోనే ఉంటూ ఉంటాడు. తాహిర్ ఒక మెడికల్ షాప్ ని రన్ చేస్తూ ఉంటాడు. దాంతో పాటు తాహిర్ తన నాన్నని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు తాహిర్ అత్త వచ్చి తన నాన్నని చూసుకుంటూ ఉంటుంది. అది తాహిర్ కూడా కొద్దిగా హెల్ప్ అవుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే తాహిర్ కి తన నానంటే సర్వస్వం. తనని అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు తాహిర్. ఒకరోజు తాహిర్ తన మెడికల్ షాప్ లో ఉండగా సారా అనే పేరు గల అమ్మాయి మెడిసిన్స్ తీసుకోవడానికి వస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ఏముందో కానీ తాహిర్ ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడతాడు. నిజానికి సారా తాహిర్ ఉంటున్న బిల్డింగ్ లోని 3rd ఫ్లోర్ లోనే ఉంటుంది. ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి బాగా తెలిసి ఉంటుంది. ఒకే బిల్డింగ్ లో ఉన్నామని కూడా తెలిసి ఉంటుంది. కానీ ఇద్దరు ఈ రోజు వరకు అస్సలు మాట్లాడుకుని ఉండరు. అందువల్ల ఇప్పుడు తాహిర్ సారాతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ సారా తాహిర్ తో మాట్లాడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. సారా మెడికల్ షాప్ నుంచి వెళ్లిపోయాక సోయిన్ అనే ఒక గోండా వస్తాడు. సోహిన్ తాహిర్ ని మొత్తం మెడిసిన్ ని అడుగుతాడు. కానీ తాహిర్ సోహిన్ ని చూసి నేను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వను అని చెప్తాడు. అందువల్ల ఆ సోహిన్ గుండా కోపంతో తాహిర్ గొంతు పట్టుకుంటాడు. అప్పుడే మెడికల్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తి వెంటనే ఆ సోహిన్ కి కావాల్సిన మెడిసిన్ ఇచ్చేస్తాడు. దాంతో సోహిన్ తాహిర్ ని వదిలేసి అక్కడి నుంచి వెళుతూ ఆ మెడికల్ షాప్ గాజు గ్లాస్ ని పగలగొట్టి వెళ్లిపోతాడు. దాంతో తాహిర్ వెంటనే సోహిన్ మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. కానీ దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఇదే విషయం గురించి తాహిర్ తన నాన్న మురాద్ కూడా చెప్తాడు. అప్పుడు తాహిర్ నాన్న మురాద్, సోయిన్ లాంటి మనుషుల్ని పోలీసులు ఏమీ చేయలేరు. నువ్వు అన్ని విషయాలకి నో చెప్పకపోతే బాగుంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే సైలెంట్ గా ఇచ్చేయి, అంతేకాని ఎవరితోనూ గొడవలు పడకు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మురాద్ తన కొడుకు తాహిర్ ని చూసి నాకు ఈ రోజు బయట ఒక పని ఉంది అని చెప్తాడు. దాంతో తాహిర్ తన నాన్నకి స్నానం చేయించి మంచి బట్టలు వేసి బయటికి తీసుకువెళ్తాడు. నిజానికి మురాద్ బిలాల్ అనే పేరు గల ఒక పొలిటీషియన్ ని కలవాలి అని అతని ఇంటికి వెళ్లి బయట ఉన్న సెక్యూరిటీ గార్డుతో వెళ్లి నా పేరు చెప్పు, ఖచ్చితంగా లోపలికి పిలుస్తాడు అని చెప్తాడు. మురాద్ చెప్పినట్లుగానే జరుగుతుంది. తాహిర్ మరియు మురాద్ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత మురాద్ మరియు బిలాల్ ఒంటరిగా మాట్లాడుకుంటారు. బిలాల్ మరియు మురాద్ల మధ్య చాలా పొలిటికల్ టైప్ మాటలు జరుగుతాయి. ఆ తర్వాత మురాద్ బిలాల్ తో నేను ఏ కల కన్నా అది నిజం అవుతుంది అని నీకు తెలుసా? నిన్న నా ఫ్రెండ్ నిన్ను చెయ్యి పట్టుకుని ఎక్కడికో తీసుకుని వెళుతున్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్నగానే బిలాల్ నవ్వి అయితే ఈ కళ అర్థం ఏమిటి అని అడుగుతాడు. దానికి మురాద్ నా ఫ్రెండ్ చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి బ్రతుకున్న వ్యక్తిని కలలో తనతో పాటు తీసుకుని వెళుతున్నాడు అంటే ఆ బ్రతికి ఉన్న వ్యక్తి చావు తొందరలోనే జరగబోతుంది అని అర్థం. షార్ట్ గా చెప్పాలంటే మీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్తాడు. ఆ మాటలు వినగానే బిలాల్ చాలా భయపడిపోతాడు. ఆ తర్వాత మురాద్ తన కొడుకుతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే తాహిర్ ఇంటికి రాగానే మురాద్ నేలపైన పడిపోయి ఉండడాన్ని చూస్తాడు. మురాద్ ని ఎవరో కత్తితో పొడిచి ఉంటారు. అసలు ఏమైందా అని తను ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చి తాహిర్ మీద దాడి చేస్తారు. అందువల్ల తాహిర్ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తాహిర్ 1 వీక్ తర్వాతనే హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. తాహిర్ కోమాలో నుంచి బయటికి రాగానే డాక్టర్ ని చూసి తన నాన్న గురించి అడుగుతాడు. అప్పుడు దానికి సీనియర్ ఇన్స్పెక్టర్ సుల్తాన్ మీ నాన్న వేరే రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు ఇప్పుడే స్పృహలోకి వచ్చావు కదా, మంచిగా రెస్ట్ తీసుకో, సాయంత్రం మీ నాన్నని కలవచ్చు అని చెప్తాడు.
చెప్తాడు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ సుల్తాన్ తాహిర్ ని చూసి ఆ రోజు నువ్వేం చూసావో చెప్పు నాకు అని అంటాడు. అదే సమయంలో నర్సు వచ్చి సుల్తాన్ ని తాహిర్ ని క్వశ్చన్లు అడగొద్దు అని అంటుంది. కానీ సుల్తాన్ ఒక్క మాట కూడా వినడు. అప్పుడు తాహిర్ సుల్తాన్ ని చూసి నేను ఇంటికి రాగానే నాన్న కింద నేల మీద పడిపోయి ఉన్నాడు. అప్పుడే ఎవరో నా మీద దాడి చేశారు. కానీ దాడి ఎవరు చేశారో నేను చూడలేకపోయాను. కానీ నాన్న ఒక రోజు ముందు బిలాల్ ని కలవడానికి వెళ్ళాడు. అయితే బిలాల్ మరియు నాన్న మధ్య ఏం మాటలు జరిగాయో నాకు తెలియదు. కానీ బిలాల్ మాత్రం అంత సంతోషంగా లేడు. అతనే నాన్న మీద అటాక్ చేయించి ఉంటాడు అని నాకు డౌట్ గా ఉంది అని చెప్తాడు. తాహిర్ సోహిన్ మీద చాలా డౌట్ గా ఉంటాడు. సోహిన్ మత్తు మెడిసిన్ అడిగినందుకు ఆ రోజు తాహిర్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉంటాడు. ఆ కోపంలో సోహిన్ ఇదంతా చేసి ఉంటాడు అని తాహిర్ సుల్తాన్ కి చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత సుల్తాన్ తాహిర్ ని చూసి ఆ రోజు నిజానికి మీ నాన్న చనిపోయారు అని చెప్తాడు. ఆ మాట వినగానే తాహిర్ పాపం బాగా ఏడుస్తాడు. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత తాహిర్ ని డిశ్చార్జ్ చేస్తారు. అప్పుడు డాక్టర్ తాహిర్ ని చూసి నువ్వు నీ చేత్తో ఏదైనా వస్తువుని అంత ఈజీగా పట్టుకోలేవు. నీకు మైగ్రేన్ కూడా రావచ్చు. అదే విధంగా నీకు మూర్ఛ కూడా రావచ్చు. అందుకే నువ్వు కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ఆ తర్వాత తాహిర్ ని కలవడానికి సారా వస్తుంది. నిజానికి తాహిర్ ఇంట్లో స్పృహ లేకుండా ఉండడాన్ని సారానే చూసి ఉంటుంది. సారా కరెక్ట్ టైంలో అంబులెన్స్ ని పిలిపించి తాహిర్ ప్రాణాలని కాపాడి ఉంటుంది. ఇదంతా తెలిసాక తాహిర్ సారాకి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత సారా ఇదంతా ఎవరు చేశారో అని అడుగుతుంది. దానికి తాహిర్ ఇంకా ఆ అటాక్ ఎవరు చేశారో తెలియదు అని చెప్తాడు. దాంతో సారా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సారా ఒక న్యూస్ ఛానల్లో షో ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ షోలో కరప్టెడ్ పీపుల్ న్యూస్ చూపించడం జరుగుతుంది. న్యూస్ ని టీవీ ఛానల్లో వలీద్ అనే వ్యక్తి చేస్తాడు. ఇతర సారా బాయ్ ఫ్రెండ్. సారాకి వలీద్ అంటే చాలా ఇష్టం. వలీద్ కి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నా కూడా సారా వలీద్ ని కావాలి అనుకుంటూ ఉంటుంది. మరో పక్క సుల్తాన్ తాహిర్ ని తన దగ్గరికి పిలిపించుకుని మీ నాన్న బిలాల్ దగ్గరికి ఎందుకు కలవడానికి వెళ్ళాడో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి తాహిర్ నాకు తెలియదు అని చెప్పి వెంటనే సుల్తాన్ ని చూసి మా నాన్న కేసు ఫైల్ ని నేను చూడాలనుకుంటున్నాను అని అంటాడు. దాంతో సుల్తాన్ తాహిర్ కి వాళ్ళ నాన్న కేసు ఫైల్ ని చూపిస్తాడు. తాహిర్ నాన్న తల మీద కుడి వైపున పొడిచి చంపినట్లుగా ఆ రిపోర్ట్ ఫైల్లో ఉంటుంది. ఆ తర్వాత సుల్తాన్ తాహిర్ ని చూసి మాకు ఏ క్లూ ఇంతవరకు దొరకలేదు. ఎందుకంటే అక్కడ మీ నాన్న మురాద్ అలాగే మీ అత్త ఫింగర్ ప్రింట్స్ తప్ప ఇంకెవరి ఫింగర్ ప్రింట్స్ లేవు. డోర్స్ విండోస్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అంటే దాని అర్థం ఎవరైతే మీ నాన్న మురాద్ ని చంపారో ఆ వ్యక్తి మీ నాన్నకి బాగా తెలుసు. లేదంటే మీ నాన్న అతని కోసం డోర్స్ ని ఎందుకు ఓపెన్ చేస్తారు? సోయిన్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తే ఆ టైంలో అతను వేరే ఎవరితోనే ఉన్నాడు అని తెలిసింది. అతన్ని మేము అరెస్ట్ చేయలేము అని చెప్తాడు. సుల్తాన్ మాటలు విన్న తర్వాత తాహిర్ ఇంటికి వెళ్లి తన నాన్న చదివే బుక్స్ ని ఇంకా తన నాన్నకి సంబంధించిన సామాన్లన్నిటిని చెక్ చేస్తాడు. అప్పుడు తాహిర్ కి ఒక బుక్ దొరుకుతుంది. తాహిర్ నాన్న మురాద్ ఆ బుక్ లో ఒక డైరీ దాచిపెట్టి ఉంటాడు. ఆ డైరీలో తాహిర్ నాన్న తన జీవితం గురించి రాసి ఉంటాడు. ఆ తర్వాత తాహిర్ తన నాన్న డైరీని చదవడం మొదలు పెడతాడు. అప్పుడు స్టోరీ మురాద్ చిన్నప్పటి టైం అంటే 1954 సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది. మురాద్ నాన్న చనిపోయాక మురాద్ ఫ్యామిలీకి మనీ లేక చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. మురాద్ నాన్నకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు జాకీర్. జాకీర్ మురాద్ ఎడ్యుకేషన్ బాధ్యతని తను తీసుకుంటాడు. అలాగే మురాద్ ని ఒక షాప్ లో పనిలో కూడా పెడతాడు. ఎందుకంటే మురాద్ చదువుతో పాటు కొంత మనీ కూడా సంపాదించాలి అని అలా చేస్తాడు. జాకీర్ కి ఒక కూతురు ఉంటుంది. తను తన పిల్లిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లిలో ఒక విచిత్రమైన మార్పు వచ్చి ఆ పిల్లి అందరినీ కరవడం మొదలు పెడుతుంది. జాకీర్ ఈ పిల్లిని ఇంటికి దూరం చెయ్యాలి అనుకుంటాడు. కానీ తన కూతురు వల్ల ఆగిపోతూ ఉంటాడు. ఎందుకంటే జాకీర్ కూతురు ఇప్పుడు కూడా ఆ పిల్లంటే చాలా ప్రేమగా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు జాకీర్ మురాద్ ని చూసి వజ్రముని క్లీన్ చేసే పౌడర్ ని తెప్పిస్తాడు. ఆ పౌడర్ ని డైమండ్ డస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఆ డైమండ్ డస్ట్ లోని కొద్ది పౌడర్ ని జాకీర్ ఆ పిల్లికి ఫుడ్ లో కలిపి పెడతాడు. అందువల్ల ఆ పిల్లి కొన్ని రోజుల్లోనే చనిపోతుంది. ఆ పిల్లి పరిస్థితి చాలా పాడైపోయి చనిపోతుంది. ఆ తర్వాత జాకీర్ మురాద్ ని చూసి ఈ విషయం ఎవరికి చెప్పకు అని అంటాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత 1956 సంవత్సరంలో ఈజిప్ట్ లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు జాకీర్ శత్రువులకి లైట్ చూపించి సిగ్నల్స్ ఇవ్వడాన్ని మురాద్ చూస్తాడు. అంటే జాకీర్ దేశ ద్రోహి అని మురాద్ కి తెలిసిపోతుంది. అప్పుడు మురాద్ కి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తప్పు చేస్తే దానికి క్షమాపణ అడిగితే ఏం జరగదు. ఆ తప్పుని ఖచ్చితంగా
సరిదిద్దుకోవాలి అని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అందువల్ల ఈ తప్పుని సరిదిద్దడానికి మురాద్ జాకిర్ కూడా తను తాగే ఛాయ్లో ఆ డైమండ్ డస్ట్ ని, అదే ఆ పిల్లికి కలిపించినట్లుగానే డైమండ్ డస్ట్ ని కలిపిస్తాడు. అందువల్ల వితిన్ 1 month లోనే జాకిర్ చాలా వేదన అనుభవిస్తూ చనిపోతాడు. జాకిర్ చనిపోయాక జాకిర్ వైఫ్ మరియు జాకిర్ కూతురు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు. ఆ తర్వాత మురాద్ తన చదువుని కంప్లీట్ చేస్తాడు. 1967లో జరిగిన యుద్ధంలో మురాద్ సైన్యంలో చేరి యుద్ధ భూమికి కూడా వెళ్తాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి మురాద్ హిస్టరీ టీచర్ గా వర్క్ చేయడం మొదలుపెట్టి ఉంటాడు. కానీ సడన్ గా మురాద్ కి బ్లాక్ సర్జరీ జరుగుతుంది. ఆ సర్జరీలో భాగంగానే మురాద్ కడుపు కింద భాగం ప్యారలైజ్ అవుతుంది. అప్పటి నుంచి మురాద్ వీల్ చైర్ లోనే ఉండడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మురాద్ వైఫ్ మురాద్ ని మరియు తాహిర్ ని వదిలేసి వెళ్లిపోతుంది. అందువల్ల ఇప్పుడు మురాద్ అందరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం తప్ప ఇంకేమీ పని చేయలేడు. ఆ తర్వాత మురాద్ చాలా బుక్స్ ని కూడా రాస్తూ ఉంటాడు. అలాగే చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మురాద్ పరిచయం ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా కరప్షన్ చేసే వాళ్ళని, అలాగే దేశ ద్రోహం చేసే వాళ్ళని కనిపెట్టి వాళ్ళని శిక్షించడానికి అలా చేస్తూ ఉంటాడు. మురాద్ ఆ డైమండ్ డస్ట్ తోనే చాలా మందిని చంపి ఉంటాడు. నిజానికి ఆ డైమండ్ డస్ట్ ఇవ్వడానికే మురాద్ బిలాల్ ని కలవడానికి వెళ్లి ఉంటాడు. ఎందుకంటే బిలాల్ ప్రతిసారి కూడా ఎలక్షన్స్ లో గెలవడానికి చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. అయితే ఈ రోజు బిలాల్ అనారోగ్యంతో మంచం మీద పడి ఉంటాడు. ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను. తాహిర్ కి ఒక డాక్టర్ కాల్ చేసి కొన్ని మెడిసిన్స్ ని మరియు ఇంజెక్షన్స్ ని ఆర్డర్ ఇస్తాడు. నిజానికి ఆ డాక్టర్ బిలాల్ కి సంబంధించిన వాడు. అప్పుడు తాహిర్ అన్నిటినీ తీసుకుని బిలాల్ ఇంటికి వెళ్లి బిలాల్ ఒంటరిగా ఉండడం చూసి చాలా క్వశ్చన్స్ ని అడుగుతాడు. ఆ తర్వాత తాహిర్ బిలాల్ ని చూసి ఆ రోజు మా నాన్న నీతో ఏం చెప్పడానికి వచ్చాడు అని అడుగుతాడు. దానికి బిలాల్ మీ నాన్న తనకు వచ్చిన కళ గురించి మాట్లాడాడు. ఆ కళలో మీ నాన్న చావును చూశాడంట అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ రావడం వల్ల తాహిర్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. కానీ తాహిర్ కి ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ కి సమాధానం దొరుకుతుంది. అక్కడతో ఈ డైరీ ఎండ్ అవుతుంది. ఆ తర్వాత తాహిర్ డైమండ్ డస్ట్ ని ఇంట్లో అంతా వెతుకుతాడు. అప్పుడు అది తన నాన్న వీల్ చైర్ కి ఉన్న హ్యాండిల్ లోపల దొరుకుతుంది. ఆ తర్వాత తాహిర్ ని సారా ఒక పార్టీకి తీసుకుని వచ్చి వలీద్ ని పరిచయం చేపిస్తుంది. నిజానికి వలీద్ తన షోలో తాహిర్ ని లైవ్ ఇంటర్వ్యూ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. దానివల్ల వలీద్ తాహిర్ నాన్న మురాద్ డెత్ కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ని అడగాలి అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలియగానే తాహిర్ నేను ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పి సారాకి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తాడు. మరోవైపు సుల్తాన్ బిలాల్ కొడుకు హుకుం వైఫ్ జెనిఫర్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి బిలాల్ కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు. అందువల్ల అతని ప్లేస్ లో ఎలక్షన్స్ లో బిలాల్ కొడుకు ఎలక్షన్స్ లో నిలబడబోతూ ఉంటాడు. అందువల్లనే సుల్తాన్ కి జెనిఫర్ కాల్ చేసి హుకుం తో మీటింగ్ ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత సుల్తాన్ వెంటనే హుకుం ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు హుకుం సుల్తాన్ ని చూసి బిలాల్ బాడీ లోపల డాక్టర్స్ కి ఏదో ఒక ఫారెన్ మెటీరియల్ దొరికిందని చెప్పారు. అందువల్ల తన బాడీ చాలా గాయపడింది. ఇప్పుడు బిలాల్ ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఉండరు. అందువల్ల ఈ ఎలక్షన్స్ లో నేను నిలబడుతున్నాను. సో ఈ ఎలక్షన్స్ లో నీలాంటి వాళ్ళు సహాయం నాకు కావాలి అని చెప్తాడు. దానికి సుల్తాన్ మిమ్మల్ని ఈ ఎలక్షన్స్ లో నేను గెలిపించాలి అంటే అపోజిషన్ వాళ్ళని నేను బాగా అనగదొక్కాల్సి ఉంటుంది. అపోజిషన్ వాళ్ళని కొంతమంది జైల్లో వెయ్యాల్సి ఉంటుంది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి దీనికోసం మీరు నాకు మీ మ్యాన్సన్ హౌస్ ఇవ్వగలరా చెప్పండి అని అడుగుతాడు. సుల్తాన్ అడిగినది హుకుం కి న్యాయంగా అనిపించదు. హుకుం మ్యాన్సన్ చాలా కాస్ట్లీ అయి ఉంటుంది. అందువలనే హుకుం కోపంతో ఇంటికి వెళ్లి జెనిఫర్ మీద తన కోపాన్ని చూపిస్తాడు. జెనిఫర్ కి హుకుం కి అబ్బాయిలు ఇష్టమని తెలుసు. అందువల్ల ముందుగానే జెనిఫర్ హుకుం రూమ్ లో ముందుగానే ఒక అబ్బాయిని కూర్చోబెట్టి ఉంటుంది. ఆ తర్వాత హుకుం బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ సుల్తాన్ ని హుకుం మర్చిపోలేకపోతాడు. అందువల్ల హుకుం తన పవర్ ని యూస్ చేసి సుల్తాన్ కి జాబ్ పోయేలాగా చేస్తాడు. ఆ తర్వాత బిలాల్ చనిపోతాడు. తాహిర్ సోహిన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కదా, అందువల్ల సోహిన్ కోపంతో తాహిర్ ని చంపడానికి వెళ్తాడు. అప్పుడు తాహిర్ సోహిన్ తో మా నాన్నలాగే నాకు కూడా కలలని చూసే శక్తి ఉంది. ఆ కలలు నిజమవుతాయి కూడా. ఈ కలల గురించి నీకు ఒక ఛాయ్ ఇచ్చి చెప్తాను అని అంటాడు. ఆ మాటలు విని సోహిన్ తాహిర్ ని వదిలిపెడతాడు. ఆ తర్వాత తాహిర్ లోపలికి వెళ్లి ఛాయ్ లో అది ఆ డైమండ్ డస్ట్ పౌడర్ ని కలిపి ఆ ఛాయ్ ని సోహిన్ కి ఇస్తాడు. సోహిన్ ఆ ఛాయ్ తాగుతూ ఉంటాడు. అప్పుడు తాహిర్ సోహిన్ ని చూసి నా కలలో చనిపోయిన మా నాన్న నిన్ను చేత్తో పట్టుకుని తీసుకుని వెళ్లడాన్ని చూశాను అని చెప్తాడు. ఆ మాట వినగానే సోహిన్ నవ్వి నువ్వు కూడా మీ నాన్నలాగే పిచ్చివాడి అయ్యావా అని చెప్పి సోహిన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సారాకి వలీద్ తనతో ఎప్పుడెప్పుడు ఇంటిమేట్ అవుతాడో ఒక కెమెరాని
దాచిపెట్టి అంతా రికార్డ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. వలీద్ సారాతోనే కాదు ఇంకా చాలా మంది అమ్మాయిలతో ఇలాగే చేస్తున్నాడు అని సారాకి తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే సారా వలీద్ తనని ఏం చేస్తాడో అని అర్థం అవుతుంది. వలీద్ సారాని బ్లాక్మెయిల్ చేస్తాడు అని గ్రహించి సారా ఈ విషయం గురించి అందరికీ చెప్పాలి అని డిసైడ్ అవుతుంది. కానీ వలీద్ సారాని పట్టుకుని ఇంకా బలవంతం చేస్తాడు. అలాగే దానితో పాటు రికార్డింగ్ కూడా చేస్తాడు. అంతేకాదు వలీద్ సారాని బాగా కొడతాడు. మరో పక్క సోహిన్ అనారోగ్యం కూడా మెల్లమెల్లగా పాడవుతూ ఉంటుంది. ఆ తర్వాత సోహిన్ సుల్తాన్ ని కలుస్తాడు. సుల్తాన్ సోహిన్ ని చూడగానే సేమ్ ఇతని పరిస్థితి కూడా బిలాల్ లాగా ఉంది అని అర్థం చేసుకుంటాడు. ఇదంతా తాహిర్ చేసిన పనే అని సుల్తాన్ కి తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఆ తర్వాత సుల్తాన్ సోహిన్ తో పాటు తాహిర్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు సోహిన్ తాహిర్ ని బాగా కొడతాడు. కానీ సుల్తాన్ ఫైనల్ గా సోహిన్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తాడు. నిజానికి సుల్తాన్ తాహిర్ ద్వారా హుకుం మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అందువల్ల సుల్తాన్ తాహిర్ ని చూసి ఆ తర్వాత రోజు ఒక ప్లేస్ లో కలవమని చెప్తాడు. తాహిర్ కి ఇష్టం లేకపోయినా ఆ ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది. అలాగే దానితో పాటు సోహిన్ డెడ్ బాడీని కూడా తాహిరే పూడ్చి పెట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఇంట్లో నుంచి సుల్తాన్ వెళ్లిపోగానే తాహిర్ బయటికి వెళ్లి చాలా యాసిడ్ కొనుక్కుని తీసుకుని వస్తాడు. కానీ ఇంతలోపే సారా అక్కడికి వస్తుంది. ఆ తర్వాత సారా వలీద్ తనకు చేసిందంతా కూడా తాహిర్ కి చెప్తుంది. అప్పుడు తాహిర్ సారాని ఎలాగో అలా ఓదార్చుతాడు. కానీ సారా పొరపాటున సోయిన్ డెడ్ బాడీని చూసి గట్టిగా అరుస్తుంది. దాంతో తాహిర్ కంగారు పడిపోయి సారా నోరుని మూసి తనకు జరిగింది మొత్తం చెప్పి అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ తర్వాత సారా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో తాహిర్ వెంటనే సోహిన్ డెడ్ బాడీని కట్ చేసి బాత్ టబ్ లో పెట్టి ఆ బాడీ మునిగే వరకు చాలా యాసిడ్ ని వేస్తాడు. కొద్దిసేపటి తర్వాత యాసిడ్ వల్ల బాడీ పార్ట్స్ అన్ని కనిపించకుండా పోతాయి. ఈ విషయం గురించి సారా ఎవ్వరికీ చెప్పదు. నెక్స్ట్ డే తాహిర్ సుల్తాన్ చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడు సుల్తాన్ తాహిర్ ని చూసి మీ నాన్న గురించి చాలా విన్నాను కానీ ఇప్పుడు అన్ని తెలుసుకున్నాను. నేను కూడా ఆ డైమండ్ డస్ట్ హెల్ప్ తో ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నాను. అతను ఎవరంటే బిలాల్ కొడుకు హుకుం. నువ్వు టెన్షన్ పడకు, నేను నిన్ను హుకుం దగ్గర చేరుస్తాను అని ప్రామిస్ చేస్తున్నాను. మీ నాన్నని బిలాల్ చంపాడు కాబట్టి ఇప్పుడు నీకు అతని కొడుకు హుకుం ని చంపడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు నీకు నాకు శత్రువు ఒక్కరే. ఈ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, లేదంటే నిన్ను నేను వదిలిపెట్టను అని అంటాడు. ఆ తర్వాత సుల్తాన్ జెనిఫర్ ని చంపేస్తాను అని బెదిరించి జెనిఫర్ ద్వారా తాహిర్ ని హుకుం దగ్గరికి పంపిస్తాడు. హుకుం కి అబ్బాయిలంటే ఇష్టం. అందువల్ల హుకుం తాహిర్ ని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత తాహిర్ హుకుం రూమ్ లో ఉన్న ఒక ఫోటోని చూస్తాడు. ఆ ఫోటో నిజానికి 2018 జనవరి 1ని తీసి ఉంటుంది. ఆ ఫోటోలో బిలాల్ తన ఫ్యామిలీతో కలిసి వేరే దేశానికి వెళ్లి ఉంటాడు. ఒకవేళ బిలాల్ బయట దేశంలో ఉండి ఉంటే మర్డర్ ని అదే తన నాన్నని ఎలా చంపగలడు అని ఆలోచించి తాహిర్ హుకుం కి డైమండ్ డస్ట్ ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చి ఏదో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు తాహిర్ కి తన నాన్న ఇంకొక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో తాహిర్ నాన్న మురాద్. నిజానికి మురాద్ బిలాల్ మీద గూఢాచారిగా వర్క్ చేస్తూ ఉంటాడు. మురాద్ కోసం సుల్తాన్ మరియు సోయిన్ ఇద్దరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ మురాద్ సుల్తాన్ ని ముందుగా చంపాలి అని డిసైడ్ అయి ఉంటాడు. ఎందుకంటే చట్టంలో ఉన్న మనిషి మనీ కోసం కరప్ట్ ఆఫీసర్ దేశద్రోహి అయ్యి మనీ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. దీనివల్ల దేశానికి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ సుల్తాన్ మురాద్ కంటే 2 అడుగులు ముందే ఉంటాడు. మురాద్ తనను చంపాలని అనుకుంటున్నాడు అని సుల్తాన్ కి బాగా తెలుసు. అందువల్ల ఆ రోజు సోయిన్ ద్వారా మురాద్ ని చంపించి ఉంటాడు. ఆ టైంలో నిజానికి మురాద్దే సోయిన్ ని లోపలికి పంపించడం కోసం డోర్ ని ఓపెన్ చేసి పెట్టి ఉంటాడు. సోయిన్ ముందుగా మురాద్ ని చంపి తాహిర్ అక్కడికి వెళ్ళగానే అతన్ని కూడా చంపడానికి ట్రై చేసి ఉంటాడు. ఆ డైరీని చదివిన తర్వాత తాహిర్ కి పూర్తి పిక్చర్ అంతా కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల తాహిర్ సుల్తాన్ ని ఒక హోటల్ కి రమ్మని పిలుస్తాడు. ఆ హోటల్ కి ముందుగానే తాహిర్ వెళ్లి షుగర్ ప్యాకెట్స్ ని తీసేసి తాను తయారు చేసిన డైమండ్ డస్ట్ ప్యాకెట్స్ ని అక్కడ ఉంచుతాడు. ఆ తర్వాత సుల్తాన్ వచ్చి తాహిర్ ని బెదిరించి ఒక ప్యాకెట్ ని చాయ్లో వేసుకుని తాగుతాడు. అప్పుడు తాహిర్ ఆ కరప్షన్ సుల్తాన్ చేసిన తప్పులన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తాహిర్ సుల్తాన్ దగ్గర నుంచి వేరే ప్లేస్ కి వెళ్తాడు. ఎందుకంటే సుల్తాన్ కి తొందరగానే తనకు కూడా డైమండ్ డస్ట్ ఇచ్చారు అని తెలుస్తుంది కాబట్టి తనకు దూరంగా వెళ్లిపోతాడు తాహిర్. ఆ తర్వాత సుల్తాన్ తొందరగానే వేదనతో బాధపడి చనిపోతాడు. అప్పుడు తాహిర్ తన ఇంటికి వస్తాడు. ఈ డైమండ్ డస్ట్ హెల్ప్ తోనే సారా కూడా వలీద్ ని చంపేస్తుంది. ఆ తర్వాత సారా మరియు తాహిర్లు ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. ఇద్దరూ కూడా ఈ ప్లేస్ ని వదిలిపెట్టి వేరే ప్లేస్ కి వెళ్లి హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత మిగిలిన కొంత డైమండ్ డస్ట్ తాహిర్
తాహిర్ చేతిలో ఉంటుంది. తాహిర్ వెంటనే దాన్ని తన నాన్న వీల్ చైర్ హ్యాండిల్ లోనే దాచిపెడతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.